100 మీటర్స్ రావచ్చు 100 మీటర్స్ రావచ్చు రావద్దన్న ఏమన్నా అంటారు అది కొంచెం నవీన్ అలికృష్ణ ఇంకా వీడికే తీసుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ ముందు మాట్లాడుతుంది 100 మీటర్స్ ముందు మాట్లాడుతుంది సార్ ఇక్కడ సార్ ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూతులు వెళ్ళడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా సీనియర్ పార్టీ కార్యకర్తలతో వెళ్ళడం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, వారి సిబ్బంది, అన్ని శాఖల సిబ్బంది చాలా పకడ్బందీగా సరైన ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అది కాకుండా ఇవాళ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రతి ఒక్కరికి. ఇవాళ ప్రజాస్వామ్యానికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు అనేది ఆయువు పట్టు. మనం ప్రతి ఒక్కరం కూడా ఆ ఓటు సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ రెండు విషయాలు: ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజా అవసరాల కొరకు పనిచేసే ప్రభుత్వం ఇవాళ మన ప్రజాస్వామ్యం. ఇవాళ ప్రపంచంలోనే ఎన్నోసార్లు ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన ప్రజాస్వామ్య విధానం, మన ఇండియన్ డెమోక్రాటిక్ సిస్టమ్ ప్రజలకు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండి మంచి ప్రభుత్వాలను ఇస్తూ ప్రజా పాలన మంచిగా చేస్తూ 2 సంవత్సరాలు అందించాం. సో గౌరవనీయులు అంబేద్కర్ గారు ఏదైతే మన ప్రజాస్వామ్య విధానం ఉంటుందో, ఓటు హక్కు అనేది అందరికీ సద్వినియోగం చేసుకొని, ఎవరు కూడా ఓటు విలువ తెలుసుకొని, అందరికీ కూడా నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం. ప్రజలు వారి ఆలోచన విధానాన్ని, వాళ్ళ అనుమతిని ఓటు ద్వారా అభ్యర్థులను ఎన్నుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇంత మంచి అవకాశం రాజ్యాంగం కల్పించింది, మన ప్రజాస్వామ్యం కల్పించింది. ప్రతి ఒక్కరూ పేరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓటును సద్వినియోగం చేసుకోండి. 2 విషయాలు: ఓటును వినియోగించుకోవడం ఒకటి, ఓటును సద్వినియోగించుకోవడం ఒకటి. ఈ 2 చూడాలని కోరుతున్నాను.